సినిమాను హిట్ చేసే ఫార్ములా అంటూ లేదు. ఒకటి ధైర్యం చేసి ట్రెండ్ సెట్ చేయటం, మరొకటి సింపుల్గా ట్రెండ్ ఫాలో కావటం. వీటికి కూడా సక్సెస్ గ్యారంటీ ఉండదు. కానీ రావిపూడి మాత్రం జూనియర్ రాజమౌళిలా తయారయ్యాడు. కామెడీ అనే జానర్కు బ్రాండ్ అంబాసిడర్గా మారాడు. స్టార్ హీరోలతో సింపుల్ గా సూపర్ హిట్స్ కొడుతున్నాడు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ తక్కువ. అలాంటి పరిశ్రమలో సక్సెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు రావిపూడి. ఫ్లాపుల్లో ఉన్న హీరో వచ్చినా, వరుస బ్లాక్ బస్టర్స్ లో ఫామ్ లో ఉన్న స్టార్ హీరో అయినా సినిమా అనగానే రావిపూడి తగ్గేదేలే అంటాడు. మినిమం సూపర్ హిట్ అందిస్తాడు. 2015లో పటాస్తో మొదలైంది సక్సెస్ స్టోరీ. 2025 వచ్చేసింది, ఇంకా కంటిన్యూ అవుతోంది. కళ్యాణ్ రామ్, రవితేజ లాంటి హీరోలైనా, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ అయినా, బాలయ్య, వెంకటేష్ లాంటి సీనియర్స్ అయినా, ఇలా ఏ జనరేషన్ కు సంబంధించిన స్టార్ అయినా సరే రావిపూడి డీల్ చేయగలడు. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అందివ్వగలడు. అలాగే ఇప్పుడు మెగాస్టార్ వరకు వచ్చాడు. పటాస్ నుంచి రావిపూడి బలం అంటేనే కామెడీ. ఏదో ఒక స్టోరీ రాయడం, దానికి తగ్గట్లు కామెడీని నింపడం, సీజన్ కు తగ్గట్లు సాంగ్స్, ఫ్యాన్స్ కోరుకున్నట్లు ఎలివేషన్స్, ఇదే ఫార్ములాని పటాస్ నుంచి కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు రావిపూడి. ఇప్పుడు చిరు చిత్రానికి సేమ్ ఫార్ములా రిపీట్ చేయబోతున్నాడు. బిగ్ బాస్ తోనూ బ్లాక్ బస్టర్ కొడతాను అంటున్నాడు. సినిమా ఓపెనింగ్ రోజు నుంచే ఆ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి మూవీని రిలీజ్ చేస్తానంటున్నాడు.